అందరికీ నమస్తే. దిస్ ఇస్ సాయి కుమార్. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి ట్యూటోరియల్. ఈరోజు న్యూస్ పేపర్లలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించి చాలా అంశాలు అయితే ఉన్నాయి. వాటన్నింటికి సంబంధించిన పూర్తి వివరాలను కూడా మనం క్లియర్గా తెలుసుకుందాం. టెట్కి సంబంధించిన ఎన్నిసార్లు చెప్పినా చాలామంది కొన్ని చోట్ల తప్పు చేస్తున్నారు. తప్పు చేయడానికి అవకాశం ఉన్నటువంటి ఏరియాస్ ఎక్కడున్నాయి, అక్కడ మనం అస్సలు తప్పు చేయకూడదు అనేటువంటి అంశాన్ని గురించి కూడా క్లియర్గా మేము అక్కడ చెప్పేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. దాని తర్వాత కనుక చూసుకుంటే చాలామంది అసలు డిఎస్సి నోటిఫికేషన్ ఉంటుందా అనేటువంటి కన్ఫ్యూజన్లోనే ఇంకా ఉన్నారు చాలామంది కూడా. అలాంటిది ఏం పెట్టుకోకండి. ఖచ్చితంగా దానికి సంబంధించి కూడా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అనేటువంటిది కూడా ఈ వీడియో ద్వారా మీకు అందించేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. అదేవిధంగా ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించిన చాలా అంశాలు అయితే ఉన్నాయి. వాటన్నింటికి సంబంధించిన పూర్తి వివరాలను అయితే మనం క్లియర్గా తెలుసుకుందాం. తెలుసుకునే ముందు వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని మన ఛానల్కి అందించే ప్రయత్నం అయితే చేయండి. ఇక మొదటి అంశం చూసుకుంటే టెట్ 2024 అంటే సెకండ్ ఫేజ్కి సంబంధించి భారీగా దరఖాస్తులు అనేటువంటి అంశాన్ని అయితే మనం చూస్తున్నాం. ఇప్పటి వరకు అంటే ఇది సోమవారం వరకు వచ్చినటువంటి దరఖాస్తుల సంఖ్య ఇప్పుడు 60,000 వరకు అయితే దరఖాస్తుల సంఖ్య అనేటువంటిది చేరుకున్నది. అంటే రోజులు పెరుగుతున్న కొద్దీ దరఖాస్తుల సంఖ్య అనేటువంటిది పెరుగుతూ ఉన్నది కాబట్టి ఖచ్చితంగా 2 లక్షల వరకు అప్లికేషన్స్ అనేటువంటివి ఈజీగా వచ్చేస్తాయి. దాని తర్వాత చాలామంది టెట్కి అప్లై చేసుకునేటువంటి సందర్భంలో ఇబ్బంది పడుతున్నటువంటి అంశం ఏంటి అంటే ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్ ఎంటర్ చేసేటప్పుడు హడావిడిగా ఆన్లైన్ సెంటర్లలో ఎంటర్ చేసేటువంటి సందర్భంలో తప్పులు చేస్తున్నారు. ఇక్కడ చూసుకుంటే ఆధార్ నంబర్ అనేటువంటిది మనకు ఏదైతే మనం గతంలో ఇచ్చామో ఆ ఆధార్ నంబర్ ఎంటర్ చేస్తే ఇక్కడ జీరో ఫీజు అనేటువంటిది పడుతుంది. ఆ జీరో ఫీజు అనేటువంటిది మనం పే చేయాలి. అప్పుడు పేమెంట్ ఐడి అనేటువంటిది వస్తుంది. వచ్చిన తర్వాత కూడా కొంత నో డాటా ఫౌండ్ అని వస్తుందండి అప్లికేషన్ సబ్మిట్ చేసేటువంటి సందర్భంలో. మీరు కంగారు పడకండి. పేమెంట్ స్టేటస్ అనేటువంటి చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి అఫీషియల్ సైట్ అనేటువంటిది ఓపెన్ చేస్తే ఇక్కడ పేమెంట్, దాని తర్వాత పేమెంట్ స్టేటస్ అనేటువంటిది ఉంది కదా, ఇక్కడ మనము సబ్మిట్ చేయాలి. ఇక్కడ పేమెంట్ చేసిన తర్వాత ఇక్కడికి వెళ్ళి సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేయడానికంటే ముందు ఏదైనా నో డాటా ఫౌండ్ అని వెంటనే చేస్తే కొంత రావట్లేదు, ఇబ్బంది ఏం లేదండి. ఇక్కడ ఫస్ట్ ఏం చేయండి అంటే మీరు పేమెంట్ స్టేటస్ అనేటువంటి చెక్ చేసుకోండి. ఇక్కడ మీ యొక్క డీటెయిల్స్ ఇచ్చేసి ప్రొసీడ్ కొట్టంగానే ఇక్కడ మీకు డాటా వచ్చిందంటే ఆడ పేమెంట్ అనేటువంటి సక్సెస్ అయినట్టే, ఎలాంటి ఇబ్బంది అనేటువంటిది ఉండదు. మళ్ళీ ఇక్కడికి వచ్చేసి మీరు సబ్మిట్ అప్లికేషన్ అనేటువంటిది మీకు సంబంధించిన జర్నల్ నెంబర్ కానీ పేమెంట్ రిఫరెన్స్ ఐడి కానీ దాని తర్వాత ఎంటర్ చేసి డేట్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ పేమెంట్, ఏ రోజు పేమెంట్ చేశారో అనేటువంటిది ఎంటర్ చేస్తే ఇక్కడ ఖచ్చితంగా మీకు దానికి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ అనేటువంటిది ఓపెన్ అవుతుంది. ఆ ఫామ్ ఓపెన్ అయినప్పుడు మనం ఇక్కడ ఏవైతే ఎంటర్ చేసినామో స్టార్టింగ్లో పర్సనల్ డీటెయిల్స్ ఉంటాయి కదా, వాటిని మళ్ళీ చేంజ్ చేయడానికి వీల్లేదు. ఆధార్ కార్డ్ నెంబరు, అప్లికెంట్కి సంబంధించిన నేము, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబరు, దాని తర్వాత ఇక్కడ చూసుకుంటే డేట్ ఆఫ్ బర్త్, ఇక్కడ మనం సెలెక్ట్ చేసినటువంటి అంశాలు ఉన్నాయి కదా, పేపర్ 1, దాని తర్వాత బిలాంగ్స్ టు తెలంగాణ కాదా అనేటువంటిది, ఇవన్నీ కూడా ఏవి కూడా మళ్ళీ మనకు అక్కడ చేంజ్ చేసుకోవడానికి అవకాశం ఉండదు. మిగిలినటువంటివి అన్నీ కూడా చేంజ్ అవుతాయి. కానీ ఇక్కడ ఆ అంశాన్ని అయితే మీరు గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. కాబట్టి జాగ్రత్తగా ఎవరైతే పేమెంట్ ఇంకా చేయనటువంటి వాళ్ళు ఉన్నారో తప్పులు చేయకండి. ఎడిట్ ఆప్షన్ అనేటువంటిది ఇస్తారు, కానీ ఏ ఏ అంశాలకు ఇస్తారో అనేటువంటిది మాత్రం మనం ఇప్పుడే చెప్పలేము. ఖచ్చితంగా మీరు ఇంకా అప్లై చేసుకునేటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు కాబట్టి చాలా జాగ్రత్తగా అప్లై చేసుకునేటువంటి ముందు ఇక్కడ ఈ మొదటి డీటెయిల్స్ అనేటువంటివి చాలా ముఖ్యమైనటువంటి డీటెయిల్స్ అండి. అవే మనకు టెట్ రిజల్ట్ వచ్చిన తర్వాత కూడా డిస్ప్లే అవుతాయి. కాబట్టి ప్రధానమైనటువంటి అంశాలను మీరు నెగ్లెక్ట్ చేయకండి. ఆన్లైన్ సెంటర్లో చేసేటప్పుడు చాలా 1కి 2 సార్లు, అవసరం పడితే 5-6 సార్లు చూసుకునేటట్టు వీలుగా ఉన్నటువంటి దగ్గరికి వెళ్ళేసి అప్లై చేసుకోండి. మీకు తెలిసినటువంటి ఫ్రెండ్స్ వాళ్ళు ఉంటే కనుక ఇంకా ఉత్తమం అండి. మీరు చేసుకుంటే ఇంకా ఉత్తమం, కానీ మొబైల్ ఫోన్లో అడ్డంగా పెట్టి చేయాలి, కొంత రిస్క్ అవుతుంది. కాబట్టి సిస్టంలోనైతే ఈజీగా సాఫ్ట్గా ముందుకు పోతుంది. కాబట్టి జాగ్రత్తగా చేసే ప్రయత్నం అయితే చేయండి. ఇక్కడైతే దీనిపైన క్లిక్ చేసి ప్రొసీడ్ పైన కొట్టగానే మన డీటెయిల్స్ అనేటువంటివి చూపిస్తుంది. చూపెట్టిన తర్వాత ప్రొసీడ్ కొట్టేస్తే పేమెంట్ అయిపోయి రిసిప్ట్ అనేటువంటిది వస్తుంది. దాని తర్వాత మరో దగ్గర కొంత డౌట్ అనేటువంటిది వస్తుంది. ఇక్కడ కూడా చాలామంది తప్పు చేస్తున్నారండి. 8వ అంశం ఎస్ఎస్సి డీటెయిల్స్ అనేటువంటిది అయితే అడుగుతారు. ఇక్కడ దానికి సంబంధించి ఆర్ యూ డైరెక్ట్లీ అపేర్ డిగ్రీ ఇన్ ద ఓపెన్ మోడ్ అనేటువంటి క్వశ్చన్ అనేటువంటిది వస్తుందండి మనకు. అక్కడ నో అని పెట్టాలి. అంటే కొంతమంది ఏం చేస్తారంటే ఇక్కడ మనకు ఇంటర్ 10th క్లాస్ చదవకుండా డైరెక్ట్గా డిగ్రీలో కూడా ఎంట్రన్స్ ద్వారా మనకు ఇక్కడ ఓపెన్ యూనివర్సిటీలు ఉన్నాయి కాబట్టి దాని ద్వారా చేసుకోవడానికి అవకాశం ఉన్నది. కాబట్టి అట్లా డైరెక్ట్గా మీరు 10th ఇంటర్ చదవకుండా డిగ్రీ చదివినరా అనేటువంటి అంశాన్ని అయితే అడిగినారు. ఇక్కడ ఖచ్చితంగా చాలామంది ఇట్లా చదివి అయితే ఉండరు కాబట్టి నో అని పెట్టేసుకోండి. అంటే రెగ్యులర్గా 10th చేసి ఇంటర్ చేసినటువంటి వాళ్ళు, దాని తర్వాత D.Ed, దాని తర్వాత డిగ్రీ అలా చేసిన వాళ్ళు, 10th ఇంటర్ చేసిన వాళ్ళు ఇక్కడ దీనికి నో అనేటువంటిది పెట్టేసేయాలి. 10th ఇంటర్ చేయకుండా డైరెక్ట్గా డిగ్రీ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక దీన్ని ఖచ్చితంగా మనకి ఇక్కడ నో పెట్టి ఇక్కడ మనకు ఎస్ఎస్సికి సంబంధించిన డీటెయిల్స్ అయితే అడుగుతుంది. అంటే స్టేట్ బోర్డా లేదంటే CBSE ఆ రకంగా బోర్డ్స్ అడుగుతుంది. బోర్డుని
మనకు సెలెక్ట్ చేసుకొని దానికి సంబంధించిన హాల్ టికెట్ నెంబర్ అనేటువంటిది ఇక్కడ మెన్షన్ చేయాలి. అర్థమైందని అయితే అనుకుంటున్నాను. కాబట్టి అస్సలు తప్పులు చేయకండి ఈ అంశాల దృష్టిలో మాత్రం. ఖచ్చితంగా మీరు ఆన్లైన్లో కూడా ఎగ్జామ్స్ అనేటువంటివి రాయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. ఎందుకంటే చాలామంది పోయినసారి పాయింట్లలో మిస్ అయినటువంటి వాళ్ళు చెప్పినటువంటి అనుభవాలని కనుక చూసుకుంటే, నేను ప్రాక్టీస్ క్వశ్చన్స్ అనేటువంటి చేయలేదు సార్, ఆన్లైన్లో నాకు చాలా ఇబ్బంది అయింది ఎగ్జామ్స్ అనేటువంటి అటెంప్ట్ చేసేటువంటి సందర్భంలో అన్నారు. కాబట్టి ఖచ్చితంగా మీరు ఆ ఇబ్బంది పడకుండానే చాలా ముఖ్యంగా కేవలం ఎస్సీఆర్టీ పుస్తకాలు, అకాడమీ పుస్తకాలని బేస్ చేసుకొని చాలా ముఖ్యంగా మీకైతే 50 రోజుల ప్రణాళికనైతే మీ ముందరికి తీసుకొని రావడం జరిగింది. చాలా మంచి రెస్పాన్స్ అనేటువంటిది రావడం జరిగింది. కేవలం ప్రజెంట్ అయితే పేపర్ 1కు సంబంధించి మాత్రమే అందుబాటులో ఉన్నది. టైం అనేటువంటిది చాలా తక్కువ ఉన్నది కాబట్టి డిఎస్సి వరకు మిగిలినటువంటి పేపర్ 2కు సంబంధించి కూడా ప్రయత్నిస్తాను. చాలా అద్భుతమైనటువంటి రెస్పాన్స్, చాలా క్వాలిటీగా ప్రశ్నలు అనేటువంటివి ఇస్తున్నాను. ఇక్కడ మీరు నేను పెట్టినటువంటి ఎగ్జామ్స్లో మంచి మార్కులు వచ్చినా రాకపోయినా ఖచ్చితంగా అరే మేము ఈ పుస్తకాలు చదివేటువంటి విధానం ఇది కాదు, ఇంకా లోతుగా చదవాలి, ప్రతి అంశాన్ని చదవాలి అనే విధంగా ప్రశ్నల సరళి అనేటువంటిది ఉంటుంది. కావాలంటే మీరు ఇక్కడ ఖచ్చితంగా డెమో టెస్ట్లు ఫ్రీగా మీకు ఉంటాయి. వాటిని చూసేసి సిలబస్ షీట్ అంతా కూడా అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అదంతా చూసేసి నచ్చితేనే తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. కేవలం 299 రూపీస్లోనే చాలా క్వాలిటీగా మీకైతే ఈ రకమైనటువంటి టెస్ట్ సిరీస్ అనేటువంటిది అందిస్తున్నాము. ఇక్కడ 3 రకాల అంశాలు అయితే మనం ఇలా స్పెషలైజ్డ్గా చూడవచ్చు. ఎందుకంటే డైలీ టెస్ట్లు ఉంటాయి, దాంతోపాటు ఇక్కడ ఈ 6 రోజులు జరిగినటువంటి డైలీ టెస్ట్ పైన వీక్లీ రివిజన్ గ్రాండ్ టెస్ట్ ఉంటుంది. దాని తర్వాత కనుక చూసుకుంటే మనకి ఇక్కడ మెగా రివిజన్ గ్రాండ్ టెస్ట్ అనేటువంటిది కూడా ఉంటుంది, ఒక 3 గ్రాండ్ టెస్ట్ అని కలిపి. కాబట్టి ప్రతి చోట మనం చదివింది మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతూనే ఉంటుంది. దానిపైన క్వాలిటీగా ఎగ్జామ్లో ఎట్లుంటాయో మనకు క్లియర్ రెస్పాన్స్, అవన్నీ సైడ్కు క్వశ్చన్స్ ఎన్ని వచ్చినాయో అట్లనే ఉంటుందండి. మన యొక్క ఇంటర్ఫేస్ కూడా యాప్లో కూడా ఎలాంటి ఇబ్బంది లేదు, చాలా స్మూత్గా యాప్ అనేటువంటిది హ్యాండిల్ చేసుకోవచ్చు. చాలా క్లియర్గా ఇక్కడ ఈ సిలబస్ షీట్ అనేటువంటి దానికి సంబంధించినటువంటి లింకు, దాని తర్వాత మన యొక్క యాప్ యొక్క లింక్ అనేటువంటిది వీడియో యొక్క డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో పెడతాను. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసుకొని ఇంకా తీసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా తీసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. చెక్ చేసుకున్న తర్వాత మీకు క్వాలిటీ నచ్చితేనే తీసుకోండి, అనవసరంగా తీసుకోకండి. ఏదైనా కూడా మీరు ప్రాక్టీస్ చేయడం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి అంశము. ఇక్కడ ఈ 299 రూపీస్ కూడా మాకు కొంత చాలా కష్టంగా ఉన్నదండి అన్నీ మెయింటైన్ చేయాలంటే కనుక. కాబట్టి ఖచ్చితంగా ఇదొక 3-4 డేస్ మాత్రమే ఉంటుంది. ఇంకా ఎవరైనా అవైల్ చేసుకునే వాళ్ళు ఉంటే కనుక వీళ్ళంత తొందరగా అవైల్ చేసుకోండి. దాని తర్వాత ప్రైస్ అనేటువంటిది ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ మరో ముఖ్యమైనటువంటి అంశం ఏంటి అంటే 10వ తారీఖు రోజు నుంచి స్టార్ట్ అయింది కదా, మేము ఇప్పుడు మధ్యలో జాయిన్ కావచ్చు అంటే ఎప్పుడైనా జాయిన్ కావచ్చు అంటే అక్కడ సిలబస్ ఉంటుంది. సిలబస్ కంప్లీట్ అయిన కొద్దీ మనం చదివినటువంటి అంశాలు అందులో కనిపిస్తాయి కదా, ఇబ్బంది ఏం లేదండి. మీరు ఎప్పుడైనా రాసుకోవచ్చు. డిఎస్సి వరకు వ్యాలిడిటీ అనేటువంటిది ఉంటుంది, మీరు ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం అయితే లేదు. నంబర్ ఆఫ్ అటెంప్ట్స్ కూడా ఉంటాయి, ఎన్నిసార్లైనా రాసుకోవచ్చు. తీసుకున్నటువంటి వాళ్ళు ఏ టైంలోనైనా రాసుకోవచ్చు. షెడ్యూల్ వైజ్గా రోజు టెస్ట్ అనేటువంటిది 8 PM అయితే అప్లోడ్ అయిపోతుంది. దాని తర్వాత అప్లోడ్ అయిన తర్వాత వాటిని మీరు ఎప్పుడైనా రాసుకోవచ్చు. ఇక్కడ రిజల్ట్ కూడా దానికి సంబంధించి ర్యాంకింగ్ లిస్ట్ కూడా ఇస్తున్నాము క్లియర్గా. ఈ రోజు నుంచి రెగ్యులర్గా అన్ని ర్యాంకింగ్ లిస్టులు కూడా అప్డేట్ అవుతాయి, ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఈరోజు సిలబస్ కనుక చూసుకుంటే సైకాలజీకి సంబంధించినటువంటి వికాస దశలు, విద్యా అనువర్తనాలు, తెలుగుకు సంబంధించి ఇక్కడ 3rd 1 to 5th వరకు కంప్లీట్ చేశారండి. మన దానిలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా చాలా చక్కగా ఎగ్జామ్స్ అనేటువంటివి రాస్తున్నారు. 1 to 5th వరకు ఉన్నటువంటి వెనకాల ఉన్నటువంటి అర్థాలకు సంబంధించి, ఎందుకంటే వాటి నుంచి కూడా రెగ్యులర్గా ప్రశ్నలు అనేటువంటివి వస్తున్నాయి. దాని తర్వాత ఇక్కడ 3వ అంశము ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్ అనేటువంటిది ఈరోజు సిలబస్ అయితే మనకు చూస్తున్నాము. ఈ టెస్ట్ సిరీస్ అనేటువంటిది మీరు తీసుకోవాలి అనుకుంటే కనుక ఇక్కడ కొత్త వాళ్ళు అయితే యాప్ ఓపెన్ చేసుకోవచ్చు అండి. లోగో అనేటువంటిది మనకి ఈ రకంగా ఉంటుంది. లోగో కూడా చేంజ్ చేస్తున్నాను, నిన్న చెప్పాను నేను లోగోకి సంబంధించి కూడా కొంత, ఎందుకంటే 2 వస్తువులు పెట్టుకుని కొంతమంది మన పేరు చెప్పుకొని పబ్బం గడుపుతున్నారు. అలాంటిది ఏం లేదండి. ఏదున్నా కూడా మన గ్రూప్స్ ద్వారా మీకు ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఇస్తాను. దాని తర్వాత నెక్స్ట్ మన యొక్క యూట్యూబ్ ఛానల్ కూడా ఉన్నది కాబట్టి మనకు టెన్షన్ అయితే ఏమీ లేదు. మీరు అనవసరమైనటువంటి అసత్య ప్రచారాలు అయితే నమ్మకండి. కేవలం మనదైతే ప్రజెంట్ అయితే ఈ రకంగా లోగో ఉంటుంది. ఆన్లైన్లో అప్డేట్ కూడా ఇచ్చేసాం. అతి త్వరలో మన యొక్క లోగో అనేటువంటిది ఈ రకంగా మారిపోతుంది. మనకి ఎలాంటి ఇబ్బంది అనేటువంటిది ఉండదు. ఇక ఆ 2 ఎస్లను చూసి కొంతమంది కన్ఫ్యూజ్ అవుతున్నారు, అలాంటిది ఏమి ఉండదండి. మనది SST శ్రీ సాయి ట్యుటోరియల్ని ఈ రకంగా ఉంటుంది. మన గ్రూప్స్ అన్నింటికి కూడా ఇదే లోగో అనేటువంటిది అప్డేట్ చేస్తాను. ఒకసారి జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇక నెక్స్ట్ అంశం చూసుకుంటే ఈ రకంగా మీరు యాప్ ఓపెన్ చేస్తే గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళేసి శ్రీ సాయి ట్యుటోరియల్ యాప్ అని కొట్టినా కూడా వచ్చేస్తుంది, ఇబ్బంది ఏం లేదు. కొత్త వాళ్ళైతే ఇక్కడ రిజిస్టర్ పైన క్లిక్ చేసుకొని ఇక్కడ మీకు సంబంధించి ఫోన్ నెంబరు, ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ ఇవన్నీ కూడా ఇవ్వాలి. స్టేట్ అనేటువంటిది ఇచ్చేసి ఇక్కడ క్లిక్ చేసుకొని రిజిస్టర్ పైన క్లిక్ చేసుకుంటే రిజిస్టర్ అయిపోతారు. దాని తర్వాత మళ్ళీ మీరు లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. మీ యొక్క
మొబైల్ నెంబర్ ఇక్కడ సింపుల్గా పెట్టుకోండి. ఎగ్జాంపుల్గా నా మొబైల్ నెంబర్ ఇచ్చిన పాస్వర్డ్ ఏంది అంటే ఇక్కడ సాయి 123 అనేటువంటిది పాస్వర్డ్ పెట్టుకున్నా అట్లుంటుంది. కాబట్టి ఇట్లా నార్మల్గా చెప్తున్నాను ఎగ్జాంపుల్గా. అట్లా నార్మల్గా సింపుల్గా పెట్టేసుకోండి, ఈజీగా ఉంటుంది. ఇంటర్ఫేస్ కూడా ఎలాంటి ఇబ్బంది అనేటువంటిది ఉండదు. కొత్తగా ఇప్పుడే లాగిన్ అయ్యేటోళ్ళు మాత్రం ఇట్లా రిజిస్టర్ చేసుకోవాలి. గతంలో లాగిన్ అయ్యేటువంటి వాళ్ళు అంటే ఆల్రెడీ మన యాప్ యూజ్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడ ఫోన్ నెంబర్ ఎంటర్ చేసేసి మీకు సంబంధించినటువంటి ఇక్కడ పాస్వర్డ్ అనేటువంటిది ఎంటర్ చేసి లాగిన్ కొట్టేస్తే డైరెక్ట్గా ఓపెన్ అవుతుంది. పాస్వర్డ్ మర్చిపోయిన వాళ్ళు ఉంటే రీసెట్ పాస్వర్డ్ అనేటువంటి దాన్ని మీరు క్లిక్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఈ రకంగా ఫోన్ నెంబర్ అడుగుతుంది, సెండ్ ఓటీపీ కొట్టేసిన తర్వాత రీసెట్ చేసుకోవచ్చు, కొత్త పాస్వర్డ్ పెట్టుకోవచ్చు. ఓపెన్ చేసుకున్న తర్వాత మన యొక్క యాప్ అనేటువంటిది మీకు ఈ రకంగా అనిపిస్తుంది. బ్యానర్ పైన మీరు క్లిక్ చేసుకొని డైరెక్ట్గా మీరు బై చేసుకోవచ్చు. బై నౌ అనేటువంటి ఆప్షన్ అనేటువంటిది వస్తుంది. ఒకసారి కంటెంట్ నేను డెమో చూసిన తర్వాత నేను నచ్చితే పర్చేజ్ చేస్తా అనుకునే వాళ్ళు ఉంటారు. కాబట్టి ఇక్కడ ఈ టెట్ డిఎస్సికి సంబంధించి 2025 ఉంది, లేదంటే ఆల్ టెస్ట్ సిరీస్ దేనిపైన క్లిక్ చేసినా మీకు ఈ రకమైనటువంటి ఇంటర్ఫేస్ వస్తుంది. దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకుంటే ఓవర్ వ్యూ అనేది వస్తుంది. ఓవర్ వ్యూలో మనకు పేమెంట్ ఆప్షన్ ఉంటుంది. కంటెంట్లో మిగిలినటువంటి కంటెంట్ ఎట్లున్నది అనేటువంటి ఆప్షన్స్ కనుక చూసుకుంటే ఇక్కడ ఫ్రీ టెస్ట్లు ఇవన్నీ కూడా మీకు ఇక్కడ కనిపిస్తాయి డెమో టెస్ట్లుగా. అవి చూసిన తర్వాత నచ్చితే చూసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇక్కడ బై నౌ పైన మీరు క్లిక్ చేసిన అనుకోండి, బై నౌ పైన క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ రకంగా మన యొక్క ఫోన్పే కానీ, గూగుల్ పే కానీ, డెబిట్ కార్డ్ నెంబర్స్ కానీ, యూపీఐ ఐడి కానీ ఈ రకంగా మనకు చూపిస్తుంది. దీనిపైన కంటిన్యూ చేసి యాప్లోనే మీరు పేమెంట్ చేసేయచ్చు. ఒక 5 minutesలో కోర్స్ అనేటువంటిది మీకు యాప్లోనే యాక్టివేట్ అవుతుంది. ఎలాంటి ఇబ్బంది అనేటువంటిది ఏం లేదు. అన్నీ కూడా ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు యాప్లోనే వచ్చేస్తుంది. ఏదైనా పేమెంట్లో మీకు ఇబ్బంది ఉన్నదనుకోండి, ఈ నెంబర్ కాల్ చేసి చెప్పండి, సాల్వ్ చేస్తారు. టైంకు మీరు ఎలాంటి అంటే ఒకవేళ మీకు కాల్ అనేటువంటిది రెస్పాండ్ కాకపోయినా కూడా మళ్ళీ కాల్ బ్యాక్ అయితే చేస్తారు. ఇబ్బంది అయితే ఏమీ లేదు. దాని తర్వాత డిఎస్సికి సంబంధించి కూడా క్యాడర్ స్ట్రెంత్ అయితే మమ్మల్ని అందరినీ కూడా అడిగినండి. ఏ స్కూల్లో ఎంతమంది టీచర్లు ఉన్నారు, టీచర్లకు సంబంధించినటువంటి డాటా అంతా కూడా కలెక్ట్ చేస్తున్నారు, స్కూల్లో స్ట్రెంత్ ఎంత ఉన్నది అనేటువంటి అంశం పైన కూడా ఖచ్చితంగా మరొక డిఎస్సి టెట్ నోటిఫికేషన్కి సంబంధించిన ప్రాసెస్ జరుగుతున్నది. జనవరిలో ఎగ్జామ్ జరుగుతాయి, ఫిబ్రవరిలో మళ్ళీ నోటిఫికేషన్ రావాలి. కాబట్టి ఆ క్యాడర్ స్ట్రెంత్ అంతా కూడా తీసుకుంటున్నారు. కాబట్టి మీరు అలర్ట్గా ఉండండి. ఇప్పటి నుంచి అప్పటి వరకు చదివితేనే మన యొక్క సిలబస్ అనేటువంటిది కంటిన్యూ అవుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఖచ్చితంగా ఈసారి టెట్లో మంచి స్కోరు సాధిస్తేనే డిఎస్సిలో మనకు అవకాశం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఒకప్పుడు 120 అంటే నార్మల్ విషయం అండి, ఇప్పుడు నా 130 అన్నా కూడా కామన్ అయిపోయింది. కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు ప్రిపేర్ అయ్యేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ప్రతి అంశాన్ని మొదటి అక్షరం నుంచి మొదలు పెడితే చివరి అక్షరం వరకు అయితే మనం చదవాలి. అట్ట అంటున్నాను ఎందుకంటే అట్టల పైన ఉన్నటువంటి సమాచారాన్ని కూడా పోయినసారి అడిగారు. అంటే దీనికి సంబంధించిన టైటిల్ ఏంది, 1 to 5th క్లాస్ వరకు ఉన్నటువంటి ఇంగ్లీష్ టైటిల్ ఏంది, పరిసరాల విజ్ఞానానికి సంబంధించి ఈవీఎస్కి సంబంధించిన టైటిల్ ఏంటి, మన పరిసరాలు అనేటువంటి అంశం అవన్నీ కూడా అడిగారు. కాబట్టి జాగ్రత్తగా చదివే ప్రయత్నం అయితే చేయండి. బీఎడ్ తర్వాత డిఈడి అనేటువంటి అంశము ఇక్కడ డైట్ కాలేజీలో డిఈడి చేయాలనుంది. గతంలో బీఏ ఎంఏ బీఎడ్ పూర్తి చేశాను, మళ్ళీ ఇప్పుడు డిఈడి చేస్తే సర్టిఫికేట్ చెల్లుతుందా, ఫీజు రీయింబర్స్మెంట్ వస్తుందా, లేదా స్పెషల్ బీఎడ్ చేస్తే ఎస్జిటికి అర్హత ఉంటుందా అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ అడుగుతున్నారు. క్లియర్గా చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. మీరు మీరు బీఏ ఎంఏ బీఈడి పూర్తి చేశారు కాబట్టి స్కూల్ అసిస్టెంట్ పోస్టుకు మాత్రమే అర్హులవుతారు. కానీ సెకండరీ గ్రేడ్ టీచర్కి అర్హులైతే కారు. ఒకవేళ మీరు ఇప్పుడు డిఈడి చేస్తే ఆ సర్టిఫికేట్ చెల్లుబాటు విషయంలో ఎలాంటి ఇబ్బంది అనేటువంటిది ఉండదు. ఆ సర్టిఫికేట్తో మీకు ఎస్జిటి ఉద్యోగాలకైతే అర్హులు అవుతారు. ఇక ఫీజు రియంబర్స్మెంట్ విషయానికి వస్తే ఇక్కడ బీఏలో ఎంఏలో బీఈడీలో మీకు రియంబర్స్మెంట్ అనేటువంటిది ఎన్నిసార్లు జరిగింది. సాధారణంగా ఒక డిగ్రీకి ఒకే పీజీకి ఒకే ప్రొఫెషనల్ కోర్సుకు ఫీజు రియంబర్స్మెంట్ సదుపాయం ఉంటుంది. కాబట్టి ఫీజు రియంబర్స్మెంట్ అయితే రాదండి. బీఎడ్ తర్వాత డిఎడ్ చేస్తే ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. అంటే ఎక్కువ అంటే బీఎడ్ అనేటువంటిది దీనికి సంబంధించిన హయ్యర్ గ్రేడ్ కాబట్టి దాని తర్వాత డిఎడ్ చేస్తే చెల్లదు అనేటువంటిది అనవసరమైనటువంటి అపోహ. పోయినసారి అనవసరంగా ఎవరో తెలియని వాళ్ళు మాట్లాడినట్టు అట్లాంటిది ఏమి ఉండదండి. ఖచ్చితంగా మీరు ఏది ఎప్పుడు చేసినా కూడా అంటే ప్రాపర్గా చేస్తే అంటే రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ నుంచి చేస్తే కనుక ఎలాంటి ఇబ్బంది అనేటువంటిది ఉండదు. బీఎడ్ తర్వాత కూడా డిఎడ్ అనేటువంటిది చేసుకోవచ్చు అనేటువంటి అంశం పైన ఇక్కడ క్లారిటీ అయితే మనం చూస్తున్నాం. ఒకవేళ మీకు ఇంకా దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోవాలనుకుంటే కనుక తీసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. నెక్స్ట్ అంశం చూసుకుంటే పెరిగిన నిరుద్యోగము అనేటువంటి అప్డేటు. దేశవ్యాప్తంగా 7.8% నమోదు, దేశ సగటు కంటే తెలంగాణలోనే మెరుగు అనేటువంటి అంశం. ఇక్కడ నిరుద్యోగాలకు సంబంధించిన విషయంలో కనుక చూసుకుంటే ఈ ప్రభుత్వం మిగిలినటువంటి అంశాల గురించి ఏం చేస్తుంది అనేటువంటి అంశం పైన మనకు పెద్ద అవగాహన లేదు. కానీ రెగ్యులర్గా రోజు మనం ఈ నిరుద్యోగులకు సంబంధించిన అంశాలను చూస్తూ వచ్చినాం. కాబట్టి ఒక 5 సంవత్సరాల నుంచి అప్పుడు ఉన్నటువంటి పరిస్థితితో చూసుకుంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితి అనేటువంటి చాలా మెరుగుపడ్డది. ఎందుకంటే నిరుద్యోగుల్లో ఒక
కాన్ఫిడెన్స్ అనేటువంటిది పెరిగింది. అరే కష్టపడితే కనుక యాప్ క్యాలెండర్ ఇచ్చిండ్రు, అందులో ఉన్న నోటిఫికేషన్లు వస్తాయి కాబట్టి ఖచ్చితంగా మనం ప్రిపరేషన్ అనేటువంటిది మొదలు పెట్టవచ్చు. ఒకవేళ మిస్ అయినటువంటి వాళ్ళు కూడా చాలా ధైర్యంగా మొదలు పెట్టారు, ఆల్రెడీ సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నారు కాబట్టి ఆ రకంగా చూసుకుంటే ఖచ్చితంగా మనకు ఈ అంశాలన్నీ కూడా చాలా ముఖ్యంగా మనం చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా తెలంగాణ ప్రభుత్వం, కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం ఇక్కడ ఉద్యోగాలకు సంబంధించిన అంశంలో మాత్రం చాలా చిత్తశుద్ధితో ఉన్నది, జాబ్ క్యాలెండర్ని అయితే అమలు చేస్తున్నది. అందుకే ఇక్కడ మనం చూసుకుంటే తెలంగాణకు సంబంధించి అక్కడ దేశ సగటు కంటే తెలంగాణలోని మెరుగు అనేటువంటి అంశాన్ని అయితే మనం కూడా ఇక్కడైతే చూస్తున్నాం. అంటే మొత్తం వీళ్ళే చేశారని కాదు కానీ కొంత బెటర్గానే ఉన్నది అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ గ్రూప్ 3 పరీక్షలు కూడా పకడ్బందీగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ ముకుందర్ రెడ్డి గారు కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. దీనికి సంబంధించిన అంశాలు అయితే చూస్తున్నాం. 17, 18వ తేదీల్లో నిర్వహించేటువంటి పరీక్షలకు ఉదయమే అభ్యర్థులు అయితే హాజరు కావాలి అనేటువంటి ఒక గంట ముందే మీరు రెడీగా ఉండేటువంటి ప్రయత్నం అయితే చేయండి. అదేవిధంగా టీజీపీఎస్సీ కొత్త చైర్మన్ ఐఏఎస్ అంటూ మనకు ఎవరు అనేటువంటి అంశం పైన ఒక ఆర్టికల్ అయితే ఇక్కడ మనం చూస్తున్నాం. పూర్తికాలం నియమించేందుకు సీఎం ప్లాన్, పరిశీలనలో పలువురు అధికారుల పేర్లు, రేసులో కొందరు రిటైర్డ్ ఆఫీసర్లు, వచ్చే నెల 3న ముగియనున్న మహేందర్ రెడ్డి పదవీకాలం, కొత్త వారి కోసం ఇప్పటికే నోటిఫికేషన్లు కూడా జారీ చేయడం జరిగింది అనేటువంటి అంశాన్ని అయితే మనం చూస్తున్నాం. కొత్త వాళ్ళు అయితే ఇట్లా మధ్యలో రిటైర్మెంట్ కాకుండా కొంత ఫుల్ టైమ్గా పనిచేసే విధంగా ఉండాలి అనేటువంటి అంశం పైన అయితే దృష్టి పెడుతున్నట్లయితే చూస్తున్నది. దాని తర్వాత ఇక్కడ చూసుకుంటే నెక్స్ట్ అంశాన్ని అయితే మనకు ఇక డిగ్రీలో కొత్త సిలబస్, ఉద్యోగ అవకాశాలు పెంచే లక్ష్యం, 6 ఏళ్ల తర్వాత ఉన్నత విద్యామండలి దృష్టి, త్వరలో సబ్జెక్టు రివిజన్ కమిటీల నియామకము అనేటువంటి అంశం, సాంకేతికతను మిళితం చేసేలా ఒక ముఖ్యమైనటువంటి అంశాన్ని అయితే ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. కాబట్టి అంటే రానున్నటువంటి ఉద్యోగాలకు ఉపయోగపడే విధంగా సిలబస్ని మార్చిండ్రు అనేటువంటి అంశాన్ని అయితే, అంటే మారుస్తున్నారు అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ చూడొచ్చు. మొత్తంగా డిగ్రీకి కొత్త సిలబస్ అయితే రానున్నది. దాని తర్వాత ఇక ఈరోజు న్యూస్ పేపర్లలో వచ్చినటువంటి వివిధ రకాల దినపత్రికల్లో వచ్చినటువంటి మన ఎడ్యుకేషనల్ అప్డేట్స్, పోటీ పరీక్షలకు ఉపయోగపడేటువంటి అంశాలు అయితే చూద్దాం. దాదాపుగా రోజు ఇవన్నీ షేర్ చేసిన తర్వాతనే వీడియో చేస్తానండి. ఖచ్చితంగా ఇంకా ఎవరైనా మన గ్రూప్స్లో జాయిన్ అవ్వని వాళ్ళు ఉంటే తప్పకుండా జాయిన్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి. ఇక దీనికి సంబంధించి భవితాలో వచ్చినటువంటి అంశాన్ని చూసుకుంటే మనకు రాజ్యాంగ సవరణ విధానము అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ చూడొచ్చు. జనరల్ స్టడీస్కు సంబంధించి ఇండియన్ పాలిటిక్కి సంబంధించినటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ చూస్తున్నాం. దాని తర్వాత ఇక్కడ మనకు విద్యార్థి సామర్థ్యాన్ని సూచించేవి అంటూ ఎస్జిటి సైన్స్ మెథడాలజీకి సంబంధించిన బిట్స్ కూడా మనకి ఇక్కడ అంటే కంటెంట్ అనేటువంటిది ఇచ్చారు. దాని తర్వాత ఇక్కడ చూసుకుంటే దానికి సంబంధించినటువంటి ప్రాక్టీస్ క్వశ్చన్స్ కూడా రెగ్యులర్గా మనకు వస్తూ ఉన్నాయి. క్లియర్గా మీరు చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. దాని తర్వాత ఇక్కడ చూసుకుంటే మనకు జీవ వైవిధ్యం అంటే ఏమిటి అంటూ మన జనరల్ స్టడీస్ ఎన్విరాన్మెంట్ డైవర్సిటీలో భాగంగానైతే మనం ఇక్కడ చూస్తున్నాము. దాని తర్వాత ఇక్కడ చూసుకుంటే ఇంగ్లీష్ వర్షన్లో కంప్యూటర్ నాలెడ్జ్కి సంబంధించి బ్యాంక్ ఎగ్జామ్ స్పెషల్లో భాగంగా ఇవ్వడం జరిగింది. నిపుణ నమస్తే తెలంగాణకు సంబంధించినటువంటి నిపుణకు సంబంధించి ఇక్కడ ఉద్యమ చరిత్రకు సంబంధించినటువంటి కొన్ని బిట్స్ అనేటువంటివి అయితే ఇక్కడ చూస్తున్నాం. పెద్ద మనుషుల ఒప్పందం లక్ష్యం ఏంటి అంటూ చరిత్రకు సంబంధించిన బిట్స్ చాలా క్వాలిటీగా వస్తూ ఉంటాయి. నమస్తే తెలంగాణకు సంబంధించి చూసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇక్కడ నెక్స్ట్ అంశం చూసుకుంటే మనకు మహమ్మద్ కులీ కుతుబ్ షాకి సంబంధించిన నిర్మాణాలు అంటూ హైదరాబాద్కి సంబంధించిన అంశాలు అయితే ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ఇక్కడ నావికా సాగర్ పరిక్రమ 2వ ఎడిషన్ అంటూ కొన్ని ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రెగ్యులర్గా ఇస్తూ ఉంటారు. చూసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఈరోజు వచ్చినటువంటి ఈనాడుకు సంబంధించినటువంటి చదువులో భాగంగా సర్టిఫికెట్ కోర్సులు ఈ రకమైనటువంటి అంశాలు అయితే ఉన్నాయి. దాని తర్వాత ఇక్కడ చూసుకుంటే ఎడ్యుకేషనల్ అప్డేట్స్లో భాగంగా మనకి ఇక్కడ వేవ్ ఎనర్జీ అంటూ పర్యావరణ అంశాలపైన అయితే ఆర్టికల్ ఇచ్చారు. ఇంగ్లీష్లో చూసుకుంటే డిఎస్సికి సంబంధించి ఇంగ్లీష్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్కి సంబంధించిన అంశాన్ని అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. క్లియర్గా చూసుకోండి. దాని తర్వాత ఇక్కడ మనకు రీజనింగ్కి సంబంధించిన అంశం మరొక పేజీలో ఇచ్చారు. ఈ రకంగా ఈరోజు న్యూస్ పేపర్లో ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ కూడా ఇచ్చారు. అప్డేట్స్ అయితే ఉన్నాయి. ఇది మీకు ఉపయోగపడ్డది అనిపిస్తే మీ యొక్క ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. బాయ్, టేక్ కేర్, జై హింద్.